Hello. Hello. Hello dear students. Audio clear unda dear students? Is the video and the audio clear? Dear students, is the audio and the video clear? ఒకవేళ అన్ని క్లియర్గా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో ఎస్ అని పెట్టండి అమ్మా. ఎస్. సో హాయ్ ఎవ్రీబడి. సో వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. సో ఈరోజు మీ వెయిట్ అయితే ది ఎండ్ అయిపోయింది. ఇన్ని రోజుల దాకా మీరందరూ కూడా అడిగారు మేడం 11th and 12th మనం సిలబస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాము అనేసి. సో టుడే యువర్ వెయిట్ ఈజ్ ఫినిష్డ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజు నుండి మనం 11th స్టాండర్డ్ బయాలజీ చాప్టర్స్ని బిగిన్ చేయబోతున్నాం. అయితే ఈరోజు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద చాప్టర్ మార్ఫాలజీ మార్ఫాలజీ ఆఫ్ a flowering plants. So dear students, once again it's a very happy news for all of us that we have started with the 11th standard syllabus. Okay, so ee roju manam botany lo oka chapter ni begin cheyabothunam, that is morphology of a flowering plants, right? So let's begin. So what do you mean by morphology of a flowering plants? దానికంటే ముందు హియర్ వీ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ మై డియర్ స్టూడెంట్స్. సో మన దగ్గర అయితే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది అండ్ ఇన్ దిస్ లెస్ టైం కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద సిలబస్ అండ్ వీఆర్ గోయింగ్ టు వైండ్ అప్ బిఫోర్ యువర్ ఎగ్జామినేషన్. మీ థియరీ ఎగ్జామినేషన్ లోపే we will try to complete all the syllabus of class 11th biology. At the same time మనం NEET EAMCET లో ఏవైతే కాంపిటేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయో దానికి కూడా మనం సైమల్టేనియస్లీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని ప్లీజ్ స్టే ట్యూన్. ఓకే, మిస్ అవ్వకుండా ఎప్పుడైనా మీకు ఓకే అది ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు ప్లీజ్ do log in and also subscribe Physics in Telugu channel, my dear students. So once again today we are going to start up with the morphology of a flowering plants. So what exactly do we understand? What is the meaning of a morphology of a flowering plants? Morphology ante study of external features. Manaku first ee chapter yokka meaning teliyali. Without understanding the meaning of the terminologies మనం ఎంత చదివినా కూడా వేస్టే కదా. సో బేసిక్స్ నుండి మనం అర్థం చేసుకోవాలి, అది దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మార్ఫాలజీ అంటే ఏంటి? మార్ఫాలజీ అంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్. మనం ఎప్పుడైతే ఏ ఆర్గానిజం అయినా ఎక్స్టర్నల్ ఫీచర్స్ బయట ఉండే ఫీచర్స్ని చదువుతామో, ఓకే, ఒక హైట్ ఎంత ఉంది లేదా కలర్ ఏముంది, ఫీచర్స్ ఏమున్నాయి, సో ఎక్స్టర్నల్ ఫీచర్స్ని మనం చదివినప్పుడు దాన్ని మనం మార్ఫాలజీ అంటాం. ఓకేనా? సో ఇక్కడ చాప్టర్ నేమ్ మనం చూసినట్టయితే మార్ఫాలజీ ఆఫ్ అ ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఫ్లవరింగ్ ప్లాంట్ అనగా ఈ ఏ డివిజన్ లో వస్తుంది? ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏ డివిజన్ లో వస్తుంది మై డియర్? అదైతే యాంజియోస్పర్మ్స్ లో వస్తుంది కదా. ప్లాంట్ కింగ్డమ్ అనే చాప్టర్ లో మనం ఆ చాప్టర్ ని కూడా వెరీ సూన్ మనం వీఆర్ గోయింగ్ టు బిగిన్. ప్లాంట్ కింగ్డమ్ అనే చాప్టర్ లో కదా 5 డివిజన్స్ ఉన్నాయి ప్లాంట్వి. అందులో యాంజియోస్పర్మ్స్ అనే డివిజన్స్ లో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ యాంజియోస్పర్మ్స్, ఏ ప్లాంట్ కి అయితే ఫ్లవర్ ఉంటుందో దాన్ని మనం యాంజియోస్పర్మ్స్ అంటాం, అవునా? సో ఈ చాప్టర్ లో మన మార్ఫాలజీ ఆఫ్ అ ఫ్లవరింగ్ ప్లాంట్. ఓకే, ఒక ప్లాంట్ కి ఏమేమి ఉంటుంది మై డియర్? స్టెమ్ ఉండొచ్చు కదా, లీవ్స్, ఫ్లవర్స్,
ఫ్రూట్స్, సీడ్స్ ఏవైతే మనం బయటికి కనబడుతున్నాయో ఒక ప్లాంట్లో, ఓకే, ఆ ప్లాంట్ పార్ట్స్ని మనం ఎప్పుడైతే చదువుతామో దాన్ని మనం మార్ఫాలజీ అంటాం. ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇంటర్నల్ పార్ట్స్ మనం చదవట్లే, మనం ఇక్కడ ఎక్స్టర్నల్ బయట ఉండే పార్ట్స్ మనకి ఏం కనిపిస్తున్నాయో కళ్ళకి, ఆ పార్ట్స్ లో ఏముంది, దాని అరేంజ్మెంట్ ఏముంది, ఓకేనా. సో అవి చదివినప్పుడు మనం మార్ఫాలజీ అని అంటాం. సో మార్ఫాలజీ అనే అర్థం ఏంటి? మార్ఫాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఫీచర్స్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ కాల్డ్ మార్ఫాలజీ. ఓకే, ఇక్కడ ప్లాంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ చాప్టర్లో ఇప్పుడు ఈ సెషన్లో, లైవ్ సెషన్లో మనమైతే ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఆర్ వి గోయింగ్ టు డిస్కస్ మై డియర్ స్టూడెంట్స్? వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రూట్స్ అండ్ ఇట్స్ టైప్స్. ఇవాళ ఈ రోజు మన క్లాస్లో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మనం ఒక ప్లాంట్ని తీసుకున్నప్పుడు ఎక్స్టర్నల్గా మనకి ఏమేమి కనపడతాయి? స్టెమ్ ఉంటుంది, ఓకే, లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ ఉంటాయి, రైట్. అండ్ ఆల్సో ఆ ప్లాంట్ని ఇలా బయటికి తీసినప్పుడు దాని కింద ఉన్న రూట్స్ కూడా ఎక్స్టర్నల్ కదా. సో ఈ రోజు మనం ఫస్ట్ రూట్స్ నుండి స్టార్ట్ చేద్దాం, అవునా. ఎప్పుడైనా మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ రోజు కూడా మనం ఈ చాప్టర్ని ఫౌండేషన్, ప్లాంట్లో ఉండే సపోర్ట్ కానీ ఫౌండేషన్ ఎవరు ఇస్తున్నారు? రూట్సే కదా. సో లెట్స్ బిగిన్ విత్ ద రూట్స్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ రోజు మనం రూట్స్, మరి రూట్స్ లో ఉన్న టైప్స్, విధానం, ఓకే, అలాగే రీజన్స్ ఆఫ్ అ రూట్. ఒక రూట్ ని మనం చదివితే అందులో వేరే వేరే రీజన్స్ ఉన్నాయన్నమాట, ఏరియాస్ ఉన్నాయి. ఏ ఏరియాలో ఏ కైండ్ ఆఫ్ సెల్స్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుందో దాని గురించి మనం చదవబోతున్నాం. అలాగే మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్, అంటే రూట్ లో ఏమేం చేంజెస్ ఉన్నాయి, ఏమేం మోడిఫైస్ ఉన్నాయి, ఏం అడాప్టేషన్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఫంక్షన్స్ ఆఫ్ రూట్ కదా. సో ఏం ఫంక్షన్స్ ఉన్నాయి రూట్? అగైన్ మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైతే మనం ఈ ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తామో, kindly take your textbook, your notes and also pen or pencil with you. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏం అడిగారు అనేది కూడా సైమల్టేనియస్లీగా మనం డిస్కస్ కూడా చేస్తున్నాం. ఓకే, PYQ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనం సైమల్టేనియస్లీ హైలైట్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ గురించి చదువుదాం, రైట్. మార్ఫాలజీ ఆల్రెడీ నేను చెప్పా. మార్ఫాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. దీన్ని మనం ఏమని అంటాం? రైట్, వి కాల్ ఇట్ యాజ్ అ మార్ఫాలజీ, అవునా. సో యాంజియోస్పర్మ్స్, ఇది మనకు తెలిసి ఉండాలి. సమ్ టైమ్స్ మన కాంపిటేటివ్ క్వశ్చన్స్ లో చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. ఈ సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ నే మనం ఏమనుకుంటాం? స్కిప్ చేస్తాం అన్నమాట. సో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి యాంజియోస్పర్మ్స్ అనే డివిజన్స్ లో ఫాలో అవుతుంది, అది మనకు తెలిసి ఉండాలి, రైట్. సో ఒకవేళ మనం ఈ ఇమేజ్, ఈ పిక్చర్ ని చూస్తే మనకు తెలుసు ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్ తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, రైట్, ఫ్లవర్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్, ఫ్లవర్ ఎలా ఉంటుంది, రైట్, పెటల్స్ ఎన్ని, సెపల్స్ ఏంటి, దాని అరేంజ్మెంట్ ఏంటి, దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ మార్ఫాలజీ. లీఫ్ అవ్వచ్చు లేదా ఫ్రూట్ అవ్వచ్చు కదా. సో ఏ పార్ట్ అయితే భూమి పైన ఉంటాయో, ద పార్ట్స్ విచ్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్ విచ్ ఆర్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్, భూమి పై నుండి ఏ పార్ట్స్ అయితే మనకి గ్రో అవుతూ కనిపిస్తాయో దాన్ని మనం షూట్ సిస్టమ్ అని అంటాం. స్టెమ్ నార్మల్ గా అంటాం కదా. సో ఇవన్నిటిని మనం షూట్ సిస్టమ్ అని అంటాం. ద పార్ట్స్ విచ్ ఆర్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్, దాన్ని మనం షూట్ సిస్టమ్ అంటాం. ఏవైతే భూమిలో ఉంటాయో దాన్ని కదా ఒకటే రూట్ సిస్టమ్ అని అంటాం. సో ఒక ప్లాంట్ లో టూ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి రూట్ సిస్టమ్ ఉంటుంది, ఇంకొకటి షూట్ సిస్టమ్ ఉంటుంది. రూట్ సిస్టమ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ పార్ట్స్ అండ్ షూట్ సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ అబౌవ్ ద గ్రౌండ్. ఓకే, సో ప్లాంట్ లో మై డియర్ స్టూడెంట్స్, రైట్, వెరీ గుడ్. Arun has already told so many answers, very good, keep it up.
ఓకే సో ప్లాంట్ లో 2 పార్ట్స్ ఉంటాయి మెయిన్లీగా. ఒకటి పైన ఉండేది మనం షూట్ సిస్టమ్ అంటాము, అండ్ కిందది బిలో ద గ్రౌండ్ ఏదైతే ఉంటామో దాన్ని మనం రూట్ సిస్టమ్ అంటాం. ఓకే విత్ దిస్ బేసిక్ నాలెడ్జ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, we are going to discuss about the root. Clear? Fine. Right. So already మనమైతే దీన్ని డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ అండర్గ్రౌండ్ పార్ట్. ఓకే వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఏదైతే ఎల్లో కలర్ లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రాడికల్ అనేది, ఈ క్వశ్చన్ చాలా సార్లు మనకు కాంపిటేటివ్ క్వశ్చన్స్ లో అడిగారు. నీట్ లో ఇది వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే రాడికల్. ఓకేనా? సో మనకు తెలిసిన విషయమే ఏంటి, రైట్, ఒక సీడ్ లో ఎంబ్రియో ఉంటుంది కదా. ఎంబ్రియోకి ఉన్న 2 ఎంబ్రియోనల్ యాక్సిస్ లో ఉన్న 2 పార్ట్స్ ఏంటి, ఓకే ఒకటైతే షూట్ లో డెవలప్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం, ప్లూమ్యూల్ అంటాం కదా. వి కాల్ ఇట్ యాజ్ అ ప్లూమ్యూల్. ప్లూమ్యూల్ డెవలప్స్ the plumule develops into a shoot system. మనకు తెలియాలి ఇది కదా. ఈ ప్లూమ్యూల్ మనం సీడ్ ని ఇలా సో చేసినప్పుడు సీడ్ లో ఉన్న ఎంబ్రియోనల్ యాక్సిస్ లో 2 భాగాలు అయితే ఉంటాయి. ఈ పైన ఉన్న భాగాన్ని మనం ప్లూమ్యూల్ అంటాం. ప్లూమ్యూల్ నుండి షూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, అండ్ కింద ఉండే భాగంని మనం రాడికల్ అంటాం. రాడికల్ కదా. రాడికల్ తో రూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈజీ టు రిమెంబర్, మీరు దీన్ని గుర్తుంచుకోండి. ఆర్ ఫర్ రాడికల్ అండ్ ఆర్ ఫర్ రూట్. ఓకే రూట్ ఏ పార్ట్ నుంచి డెవలప్ అవుతుంది, రాడికల్ నుండి. ఓకే ఇది మీకు గుర్తుంటే ఆటోమేటిక్ గా ప్లూమ్యూల్ ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ ఫర్ రాడికల్, ఆర్ ఫర్ రూట్స్. రూట్స్ డెవలప్ ఫ్రమ్ ద రాడికల్. అయితే షూట్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది మ్యామ్, షూట్ డెవలప్ అయ్యేది ప్లూమ్యూల్ నుండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్స్, there are 3 types of roots. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, there are 3 types of roots. ఓకే రైట్. ఒకటేంటి, ఫస్ట్ వన్ వచ్చేసి tap root, సెకండ్ వన్ ఇస్ a fibrous roots, థర్డ్ వన్ ఇస్ a adventitious roots కదా. ఈజీ కదా. tap root system ఒకటి, fibrous root system ఒకటి, adventitious root system ఒకటి. రైట్? ఓకే సో ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్, అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్ ఏంటి, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే ఇది చాలా సింపుల్ అయిన కాన్సెప్ట్. ఓకే డోంట్ ట్రై టు బై హార్ట్ or డోంట్ ట్రై టు మగ్ అప్. ఎప్పుడు కూడా యు ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ఇది లైవ్ సెషన్ మై డియర్ స్టూడెంట్స్, మీరు కింద దాన్ని మెన్షన్ చేయొచ్చు. we are here to answer your questions my dear. Okay so there are 3 types of roots. The first one is called as a tap root system. ఇక్కడ ఏం పాయింట్స్ ఉన్నాయో అది మనకొద్దు, ఇక్కడ ఏముంది ఎక్స్ప్లెనేషన్, దాని మీద కాన్సంట్రేట్ చేయండి, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే సో ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఓకే లెట్ మీ టేక్ దిస్ పెన్. ఓకే లుక్ ఎట్ దిస్. రైట్ కదా, ఇది బిలో ద గ్రౌండ్, దీన్ని మనం రూట్ సిస్టమ్ అంటాం, రూట్ సిస్టమ్ అని అంటాం. ఓకే ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడే జస్ట్ డిస్కస్ చేసాను, చెప్పాను నేను. ఓకే ఒక ఎంబ్రియోకి ఉన్న 2 పార్ట్స్, ఒకటి ప్లూమ్యూల్ కదా, ఇంకోటి ఏమని అంటాం మనము, రాడికల్ అంటాం. ద ఎంబ్రియో విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సీడ్, రైట్, రాడికల్. ఇప్పుడు ఈ రాడికల్ అనే పార్ట్ నుండి రూట్ డెవలప్ అవుతుంది. ఓకే సో రూట్ ఈస్ డెవలపింగ్ ఫ్రమ్ ద రాడికల్. అయితే ఫస్ట్ డెవలప్ అయ్యేది ఒక మెయిన్ రూట్, మీకు ఏదైతే కనిపిస్తుందో దీన్ని మనం ప్రైమరీ రూట్ అంటాం. ఇక్కడ మనం మెయిన్ రూట్ అని కూడా రాసుకోవచ్చు, కైండ్లీ రైట్ ఇట్ డౌన్. దీన్ని మనం మెయిన్ రూట్ అంటాం. ఓకే ఫస్ట్ ఇలాగైతే ఏదైతే ఫస్ట్ రూట్ బయటికి వస్తుందో, ఓకే ఈ రూట్ ని మనం ఏమని పిలుస్తాం, మెయిన్ రూట్, ఆర్ వి కాల్ ఇట్ యాజ్ అ ప్రైమరీ రూట్. రిమెంబర్ ఇక్కడ రూట్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, దిస్ ఇస్ యువర్ PYQ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్. ఓకే
రూట్ ఈస్ డైరెక్ట్లీ డెవలపింగ్ ఫ్రమ్ అ రాడికల్ కదా, ఇప్పుడే చెప్పాను ఆర్ ఫర్ రూట్ అండ్ ఆర్ ఫర్ ది రాడికల్, రైట్. సో ద ఫస్ట్ రూట్ ఏదైతే బయటికి వస్తుందో, అండ్ ఇక్కడ చూడండి ఇలా డీప్ 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 ఇది వెళ్తూనే ఉంటుంది, ప్రైమరీ రూట్. ఓకే, దీన్ని మనం ప్రైమరీ రూట్ అంటాం. ప్రైమరీ రూట్స్ నుంచి ఇప్పుడు సెకండరీ రూట్స్ వస్తాయి, సైడ్ కి లాటరల్ రూట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి దీస్ ఆర్ కాల్డ్ సెకండరీ, సెకండ్ కదా, సెకండ్ గా డెవలప్ అయ్యే సెకండరీ రూట్స్. సెకండరీ రూట్స్ నుంచి మళ్ళా ఇలా స్మాల్ స్మాల్ రూట్స్ డెవలప్ అవుతున్నాయి, దీన్నైతే మనం టర్షరీ రూట్స్ అంటాం. సో ఫస్ట్ డెవలప్ అయ్యేది ప్రైమరీ, అది మెయిన్ రూట్ గా ఉంటుంది, డీప్ డౌన్ గా వెళ్తుంది. ఓకే, సైడ్ డెవలప్ అయ్యేది సెకండరీ రూట్స్, సెకండరీ రూట్స్ నుంచి మళ్ళీ కిందికి వచ్చేది ఏవవి, రైట్, టర్షరీ రూట్స్. సో ప్రైమరీ రూట్స్, సెకండరీ రూట్, టర్షరీ రూట్స్ అండ్ ఈ చిన్న చిన్న రూట్లెట్స్ ఇవన్నీ కలిపి టుగెదర్ మనం ఏమని పిలుస్తాం, వి కాల్ ఇట్ యాజ్ అ ట్యాప్ రూట్ సిస్టమ్. ఓకే, సో ట్యాప్ రూట్ సిస్టమ్ లో ఏమేమి ఉంటుంది, వి హ్యావ్ అ ప్రైమరీ రూట్స్. ఓకే, ప్రైమరీ నుండి సెకండరీ డెవలప్ అవుతాయి, సెకండరీ నుండి టెర్షరీ అలా డెవలప్ అవుతుంటుంది. సో ఇవన్నీ చేరి వి కాల్ ఇట్ యాజ్ వాట్, వి కాల్ ఇట్ యాజ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్ అన్నమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ కాంపిటేటివ్ క్వశ్చన్ అంటే వేర్ క్యాన్ వి సీ దిస్ ట్యాప్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది మనకు డైకోటిలిడన్ ప్లాంట్స్ లో కనపడుతుంది. మనకు తెలుసు కదా, ప్లాంట్స్ డైకోటిలిడన్ లేదా మోనోకోటిలిడన్ గా ఉండొచ్చు కదా. సో డైకోటిలిడన్ ప్లాంట్స్ లో మనకి ఏం కనిపిస్తుంది, ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. యూజువల్లీ డైకోటిలిడన్ ప్లాంట్స్ ఆర్ బిగ్గర్ కదా, సో దానికి రూట్స్ కూడా బాగా స్ట్రెంత్, డీపర్ అండ్ డీపర్ వెళ్ళే రూట్స్ ఉండాలి, బాగా స్ట్రెంత్ ఇచ్చేవి. సో డైకోటిలిడన్స్ లో మనకైతే నార్మల్ గా ట్యాప్ రూట్ సిస్టమ్ అని కనిపిస్తుంది. అండ్ ఈ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను, it is directly developed or elongated from radical. Okay na, so example is important from your competitive question. Example edi mustard plant. Okay, so before going to the next slide మనమైతే ఒక few seconds తీసుకుందాం, ఇక్కడ దాకా ఏం డిస్కస్ చేసాం అనేది జస్ట్ క్విక్లీ మనం రివైజ్ చేసుకుందాం. ఓకే, roots are of 3 types. Clear? What are the 3 types, my dear? Can you just write it down in the comment box? What are the 3 types of the roots? Let's see who will write. What are the 3 types of the roots? I'm waiting for your answers, my dear students. I'm waiting for your quick response. What are the 3 types of the roots? Come on, we know the answer, isn't it? Right? Tap root, fibrous root and adventitious root. What are the 3 types of the roots? Tap root, fibrous roots and adventitious root. Okay, right. Arun has told primary root, secondary root, tertiary root. Okay, no problem. Right, there are 3 types of roots, my dear Arun. 3 types of roots are, what are those? Tap root, fibrous roots and adventitious root. Tap root, okay, it directly develops from the radical, right? And tap root has a main root which is called as a primary root. Primary root నుంచి ఏం డెవలప్ అవుతాయి, సెకండరీ రూట్ నుంచి ఫర్దర్ ఏం డెవలప్ అవుతాయి, అది టర్షరీ. సో ఈ ప్రైమరీ, సెకండరీ, టర్షరీ అన్నిని మనం కలిపి ఏమని పిలుస్తాం, ట్యాప్ రూట్ సిస్టమ్ అని అయితే పిలుస్తాం. ఓకేనా, రైట్. ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది కామన్లీ ఎక్కడ మనం చూడొచ్చు, దీన్ని మనం డైకోటిలిడన్ లో చూడొచ్చు. సో మనకి ఇక్కడ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ట్యాప్ రూట్ సిస్టమ్ లో ప్రైమరీ రూట్ ఉంటుంది, నెక్స్ట్ ఇది డైరెక్ట్లీ రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది, థర్డ్ వచ్చేసి డైకోటిలిడన్ ప్లాంట్స్ లో ఉంటుంది, ఫోర్త్ వచ్చేసి దీని ఎగ్జాంపుల్ మస్టర్డ్ ప్లాంట్. ఓకే, సో విత్ దిస్ we'll go to the next slide, that is fibrous roots. Okay, fibrous roots, right. సో ఇక్కడ చూడొచ్చు మస్టర్డ్ ప్లాంట్ లో మస్టర్డ్ ప్లాంట్ is an example for a tap root system కదా. సో ఇక్కడ మనం చూస్తే let us label this. ఇది ఏదైతే పెద్దగా ఇలా ఎలాంగేట్ అవుతూ వెళ్తుందో, డీపర్ అండ్ డీపర్, దీన్ని ఏమంటాం మనం, what do we call this?
yellow color తో మార్క్ చేసిన పార్ట్ ఏంటిది? కెన్ యూ జస్ట్ ఆన్సర్? వాట్ ఇస్ దిస్ రూట్? ఏమని పిలుస్తాం? ప్రైమరీ రూటా, సెకండరీ రూటా, టెర్షరీ రూటా? ఏం రూట్ అని పిలుస్తాం మై డియర్ స్టూడెంట్స్? కెన్ యూ జస్ట్ ఆన్సర్? వాట్ డు వి కాల్ దిస్? రైట్, ఈ రూట్ నైతే మనం ప్రైమరీ రూట్ అంటాం. మెయిన్ రూట్ ప్రైమరీ రూట్ కదా, ప్రైమరీ రూట్. ప్రైమరీ రూట్స్ నుంచి ఈ రూట్స్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో సైడ్ కి వాట్ డు వి కాల్? వి కాల్ ఇట్ యాజ్ సెకండరీ రూట్స్ కదా, దీన్ని మనం సెకండరీ రూట్స్ అంటాం. రైట్, తర్వాత సెకండరీ రూట్స్ నుంచి ఇలా స్మాల్ స్మాల్ రూట్లెట్స్ వస్తాయి, దీన్ని మనం ఏమని పిలుస్తాం? టెర్షరీ రూట్స్ అని అంటాం. టెర్షరీ రూట్స్. ఓకే, సో మీకు ఇలా ప్రైమరీ రూట్ కనిపించినప్పుడు దీన్ని మనం ట్యాప్ రూట్ సిస్టమ్ అని అంటాం. ట్యాప్ రూట్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. రైట్, నెక్స్ట్ స్లైడ్ షోస్ us about the fibrous root system. Fibrous అనగా thread like structures, fibers, thread like structure. Okay, now look at this ma. Right, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఎలా ఉందో bunch of roots ఉంది మీకు ఇక్కడ. bunch of roots, group of roots కనపడుతుందో కదా. రైట్, group of రూట్స్. అండ్ ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయలేము. వి కెనాట్ డిఫరెన్షియేట్ ఏది ప్రైమరీ, ఏది సెకండరీ, ఏది టెర్షరీ అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా డిఫరెన్షియేట్ అవ్వట్లేదు. మొత్తం ఇలా బంచ్ గ్రూప్ గా వచ్చేస్తున్నాయి. దీన్నే మనం ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని అంటాం. ఓకే, సో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేది మోనోకాటిలిడన్స్ లో వి కెన్ సీ దిస్ ఇన్ అ మోనోకాటిలిడన్. ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది we can see this in a dicotyledon. Okay, and fibrous root system monocotyledon లో ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనకు నీట్ క్వశ్చన్స్ మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది చూడాలి ఇక్కడ. దిస్ ఈజ్ యువర్ PYQ. ఐ థింక్ 2021 లో దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ మై డియర్ స్టూడెంట్స్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ లో ప్రైమరీ రూట్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఇది కదా ఇలా స్టెమ్ ఉంటుంది అండ్ ఇక్కడ రాడికల్ నుంచి ఒక ప్రైమరీ రూట్ ఇలా డెవలప్ అవుతుంది. ఈ ప్రైమరీ రూట్ ఏముంది కదా, అది షార్ట్ లివ్డ్, అంటే ఇట్స్ విల్ డై వెరీ క్విక్లీ. ఇది చనిపోతుంది. ఇది చచ్చిపోయిన తర్వాత లేదా ఇది చనిపోయిన తర్వాత ఇక్కడ బేస్ ఆఫ్ ద స్టెమ్, ఇది స్టెమ్ కదా, దిస్ ఇస్ ద స్టెమ్. రైట్, this is base of the stem, base down base of the stem నుండి ఇలా bunch of the groups develop అవుతాయి. bunch of the groups will appear. I hope మీకు ఇక్కడ అర్థం అవుతుంది ఏమవుతుంది అనేసి. ఓకే, ఇక చూడండి, short lived. right, this one, what is this one? This is a primary root system. ప్రైమరీ రూట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ షార్ట్ లివ్డ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ అవర్ PYQ, షార్ట్ లివ్. అండ్ ఇది చనిపోయిన తర్వాత ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్. రైట్, సో what is it? This is one point which you have to remember. And ee roots ekkadi nunchi develop avutunnayi? These are developed from what? Base of the stem. Ekkadi nunchi develop avutunnayi? These are developed from the base of the stem. And example vachesi wheat. Tap root system lo mana example enti? Tap root system lo mana example vachesi what is that? Mustard. And ikkada fibrous root lo mana example is a wheat. Okay, so if this is done, let's go to the next slide. Right, adventitious roots kada, adventitious. If the root develops other than the radical, okay, listen carefully ma. మనం ఏం డిస్కస్ చేసాం? రాడికల్ నుండి రూట్ డెవలప్ అవుతుంది. ఓకే, రాడికల్ నుండి రూట్ డెవలప్ అవుతుంది. ఒకవేళ ఈ రూట్ అనేది రాడికల్ నుండి డెవలప్ అవ్వకుండా అదర్ దెన్ ద రాడికల్, అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ నుండి డెవలప్ అవుతే దాన్ని మనం ఏమంటాము? అడ్వెంటిషియస్ రూట్స్ అంటాం. సో adventitious roots are the roots, adventitious roots are the roots, okay, which or that, right, the roots that arise from parts other than radical. This is our NEET question. Right, the parts or the roots that arise other than the radical. Okay, so
this is what called, this is called as adventitious root system. Okay, there is a question from Arun. In PNAT, which root system? Okay, Arun, you only should answer me this question. I'll give you a clue, right? The peas, the groundnuts or these peanuts and all, that is a dicotyledon. Arun, it's a dicotyledon plant ma. So if it is a dicotyledon, which type of root system can you see? I have given you the clue, right? We have discussed today, taproot system are mainly seen in dicotyledon plant. If this is a dicotyledon plant, then what kind of root system can we see? Arun, I have given you the clue, my dear. Now you have to tell me the answer. I have given you the hint. What kind of plant is this? You have to tell which system is this now. Okay, let's go to the adventitious root system. Adventitious ante ఏంటమ్మా? Adventitious ante ఏంటి? ఒకవేళ రూట్స్ అనేవి రాడికల్ నుండి డెవలప్ అవ్వకుండా వేరే ప్లాంట్ పార్ట్స్ నుంచి డెవలప్ అవుతే దాన్ని మనం అడ్వెంటిషియస్ అంటాం. వేరే ప్లాంట్ పార్ట్ అంటే ఏంటి? స్టెమ్ నుండి కూడా రూట్స్ డెవలప్ అవ్వచ్చు. ఓకే, సో ఒకవేళ స్టెమ్ నుండి రూట్ డెవలప్ అవుతే అలాంటి వాటికి మనం అడ్వెంటిషియస్ రూట్స్ అని అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి 3 ఎగ్జాంపుల్స్. సమ్ స్పీసీస్ ఆఫ్ గ్రాసెస్, అన్ని గ్రాసెస్ కాదు, సమ్ స్పీసీస్, కొన్ని గ్రాసెస్ జాతిలో అయితే మనము ఇవి చూడొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు మై డియర్ స్టూడెంట్స్, ఇది గ్రాస్ యొక్క ఇమేజ్ అన్న, ఇది గ్రాస్ యొక్క పిక్చర్. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి, ఇది గడ్డి. ఓకే, అండ్ దీని నుంచి ఇదేంటిది స్టెమ్ యొక్క పార్ట్ నుండి మనకి ఏం డెవలప్ అవుతుంది? ఇది గ్రీన్ స్టెమ్ కదా, దీని నుంచి ఏం డెవలప్ అవుతుంది? రైట్, రూట్స్ డెవలప్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఇస్ డెవలప్డ్ అదర్ దాన్ రాడికల్, వి కాల్ ఇట్ యాజ్ వాట్? అడ్వెంటిషియస్. ఓకే, సో ఇది చూడండి, ఈ ప్లాంట్ నైతే, ఈ ఆర్నమెంటల్ ప్లాంట్ నైతే మనం మాన్స్టెరా అంటాం. చూసే ఉండొచ్చు ఎక్కడైనా పార్క్స్ లో కానీ, రెస్టారెంట్స్ లో కానీ, ఓకే, గార్డెన్స్ లో ఆర్నమెంటల్ డెకరేటివ్ పర్పస్ గా ఈ ప్లాంట్ ని యూజ్ చేస్తారు. రైట్, మాన్స్టెరా అంటాం. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వాట్? రైట్, బేస్ ఆఫ్ ద స్టెమ్. అండ్ ఇక్కడ స్టెమ్ నుండి కూడా ఈ పార్ట్స్ ఇలా డెవలప్ అవుతుంది. రైట్, అదర్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్. ఇక్కడ కూడా సేమ్ పార్ట్ అనేది తీసుకున్నా, దీనిదే నీట్ గా ఎన్లార్జ్డ్ వన్. సో ఇదేమిది? ఇది ఒక స్టెమ్. అండ్ స్టెమ్ నుండి ఈ రూట్స్ ఇలా డెవలప్ అవుతున్నాయి, అందుకే దీన్ని మనం అడ్వెంటిషియస్ రూట్స్ అంటాము. సో వాట్ ఆర్ అడ్వెంటిషియస్ రూట్స్? ద రూట్స్ విచ్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్, not from the radical, from the other parts of the plant is called as adventitious roots. So examples are monstera, banyan tree kada, banyan tree. I don't know what it is called in Telugu, banyan tree, right? ఆ ట్రీలో అయితే ఇలా మనం హ్యాంగింగ్ రూట్స్ ని చూడొచ్చు. హ్యాంగింగ్ రూట్స్, ఈ హ్యాంగింగ్ రూట్స్ ఏవైతే డెవలప్ అయ్యాయి కదా, అవి స్టెమ్ నుంచి డెవలప్ అవుతున్నాయి అన్నమాట. సో ఒకవేళ రాడికల్ నుండి కాకుండా స్టెమ్ నుండి లేదా వేరే పార్ట్ నుంచి డెవలప్ అవుతే దాన్ని మనం అడ్వెంటిషియస్ రూట్స్ అంటాం. సో వీ హ్యావ్ డిస్కస్ ద 3 types ఆఫ్ రూట్స్. టాప్ రూట్ డైకోటిలిడన్ లో ఉంటుంది. ఓకే, దెన్ ఫైబ్రస్ రూట్స్ వచ్చేసి మోనోకోటిలిడన్ లో ఉంటుంది. అండ్ దెన్ అడ్వెంటిషియస్ రూట్స్ మనం చూసినట్టయితే దే క్యాన్ గ్రో ఆర్ దే విల్ గ్రో ఫ్రమ్ ద అదర్ పార్ట్స్ అదర్ దెన్ ద రాడికల్. సో వీ కాల్ దెమ్ యాజ్ అ అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్. సో ఇక్కడైతే మనం టైప్స్ అయిపోయింది. టైప్స్ ఆర్ కంప్లీటెడ్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, the regions of the root. Okay, the region of the roots. Okay, ok root ni okvela, yes, Ajay, your answer is correct my dear student. Ajay, your answer is correct ma. Tap root system we can see here in the peanut. Arun, I gave you a clue my dear. If it is a dicotyledon, you can see the tap root system. Very good Ajay, keep it up ma. Okay, let's go to the next one. ఒక రూట్ ని మనం ఇలా తీసి ఒకవేళ దాని గురించి ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే అవి ఏమేమి ఉన్నాయి అందులో చదవాలనుకుంటుంటే, a root has 3 parts. Okay, mainly root cap, right? We will see it mainly has some parts. What are the parts? Very important questions మనకి ఇక్కడైతే వస్తాయి. Right, competitive question. Okay, let us see here. Right,
నా ఈ పార్ట్ని కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేద్దాం మనం, ఓకేనా. సో ఇక్కడ చూడండి మై డియర్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే మనకు రూట్ పార్ట్ ఉంది, రైట్. ఈ పార్ట్ని మనం గ్రీన్ కలర్గా లేదా కొంచెం ఇక్కడ మనకి ఏం కనపడుతుంది, ఎక్కడైతే మనం చూడవచ్చు చిన్న పార్ట్, చిన్నది పింకిష్ కలర్, ఓకే. సో డిఫరెన్షియేట్ చేయడానికి ఈ పార్ట్ని మనం రూట్ క్యాప్ అని అంటాం. రూట్ క్యాప్, మనం ఎప్పుడైనా ఎండలో బయటికి వెళ్ళాలి అని అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక క్యాప్ వేసుకొని వెళ్తాం కదా, రైట్. ఎందుకు? టు ప్రొటెక్ట్ us ఫ్రమ్ ద సన్లైట్, రైట్. పెన్ను కూడా ఒకవేళ నిబ్ మీరు చూసినట్టయితే పెన్ను అందరూ చూసే ఉంటారు, వాట్ అ జోక్, రైట్. పెన్లో కూడా ఈ నిబ్బుని ఏముంటుందో ఆ నిబ్బుకి కవర్ లేదా ఒక ప్రొటెక్షన్గా ఉండేది ఏముంటుంది, క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ ఏమి ఇక్కడ హెల్ప్ చేస్తుంది, క్యాప్ ది ఫంక్షన్ ఏంటి ఇక్కడ, టు ప్రొటెక్ట్ ద సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ద పెన్. ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ద పెన్ ఏంటి, నిబ్. అలానే ఒక రూట్లో కూడా చూడండి, రూట్ ఏదైతే ఉందో అది ఈ సాయిల్ ఉండే రాక్స్ కానీ పార్టికల్స్ కానీ ఒక చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి, పెబుల్స్ ఉంటాయి కదా సాయిల్లో, గ్రౌండ్లో, అవన్నిటినీ చీల్చుకొని బ్రేక్ చేసి దాని నుండి ఇలా రూట్ డీప్కి వెళ్ళాలి. అర్థమవుతుందా, రైట్. ఒక రూట్ అలా కిందికి అంటే ఏమంటారు, డీప్ డౌన్ వెళ్ళి పాతిపోవాలి అని అంటే అక్కడ ఉండే పార్టికల్స్లో అక్కడ ఉండే రాక్స్ కానీ స్టోన్స్ కానీ టఫ్గా హార్డ్గా ఏవైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో దాన్ని మధ్యలో నుంచి, దాని జర్నీ అంత ఈజీ కాదు కదా, దాని మధ్యలో నుంచి అది బ్రేక్ అయ్యి అది డీప్గా వెళ్ళి బాగా గట్టిగా అది సపోర్ట్ ఇస్తుంది, న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ ఇలా డీప్గా డ్రిల్లింగ్ మెషిన్ లాగా అది కిందికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఉండే పార్ట్ని అది ప్రొటెక్ట్ చేయడానికి దానికి ఒక క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ని మనం రూట్ క్యాప్ అని అంటాం. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్ అ రూట్ క్యాప్. సో రూట్ క్యాప్ యొక్క ఫంక్షన్ ఏంటి, వి విల్ డిస్కస్ దాట్, ఓకే. రూట్ క్యాప్ యొక్క ఫంక్షన్ వచ్చేసి ఫస్ట్ ప్రొటెక్షన్, ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ మై డియర్, ఓకే. ఏం చేస్తుంది ఇది, ప్రొటెక్షన్ ఏ పార్ట్కి ఇస్తుంది, ప్రొటెక్టింగ్ ద రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ, ప్రొటెక్టింగ్ ద రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ, ఓకేనా, రైట్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ నీట్ క్వశ్చన్ ఏదైతే లాస్ట్ టైం అడుగుబడిందో, రైట్. ఈ షేప్ రూట్ క్యాప్ యొక్క షేప్ ఏది ఉంది కదా అది దాన్ని మనం థింబల్ షేప్ అంటాం. రాసుకోండి మై డియర్ స్టూడెంట్, దీన్ని మనం థింబల్ షేప్ అంటాం. ఈ చిన్న వి షేప్ కానీ యూ షేప్లో మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం థింబల్ షేప్ అంటాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేమా. రవి, ఈ లెక్చర్కి మనం ఈ కంప్లీట్ చాప్టర్కి మనం త్వరలో 1 షాట్ కూడా చేస్తామా. 1 షాట్లో ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేద్దాం, ఓకే. అలాగే ఏమంటారు మైండ్ మ్యాప్ ఇవన్నీ కూడా చక్కగా మీకు ఇవ్వబడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. డోంట్ వరీ, వీఆర్ విత్ యూ, ఓకే. సో లెట్ us టేక్ అబౌట్ దిస్. ఇక్కడ వరకు అయితే మనకి రూట్ గ్యాప్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రొటెక్టింగ్ ద రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ, అండ్ ఈ షేప్ని అయితే మనం థింబల్ షేప్ అని అంటాం, ఓకే. సో అలాగే ఒక రూట్ క్యాప్ తర్వాత 3 పార్ట్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి మెరిస్టమాటిక్ యాక్టివిటీ ఏరియా. రీజన్స్ అంటే ఐ హోప్ మనకు తెలుసు, రీజన్స్ అంటే ఏరియా ఆఫ్ ద, మనం ఏరియాస్ అనేలాగా సింపుల్గా మనం డివైడ్ చేసుకోవచ్చు, ఓకే. పార్ట్స్ అనే దాంట్లో డివైడ్ చేసుకోవచ్చు. సెకండ్ పార్ట్ వచ్చేసి రీజన్ ఆఫ్ ఎలాంగేషన్, థర్డ్ వచ్చి రీజన్ ఆఫ్ మ్యాచ్యూరేషన్, ఓకే. సమ్ టైమ్స్ మీకు ఇమేజ్ ఇచ్చిండొచ్చేమో కాంపిటేటివ్ క్వశ్చన్లో, రైట్. ఇమేజ్ని ఇచ్చేసి లేబుల్ ద పార్ట్స్ అని కూడా ఇచ్చిండొచ్చు, లేదా క్రోనోలాజికల్ ఆర్డర్, సీక్వెన్స్, కరెక్ట్ సీక్వెన్స్లో దీన్ని అరేంజ్ చేయండి అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. అన్ని మీకు జంబల్గా చేసేసి ఫస్ట్ ఏది వస్తుంది, రూట్ క్యాప్ తర్వాత ఫస్ట్ వచ్చేది ఏంటి, మెరిస్టమాటిక్, తర్వాత ఎలాంగేషన్, లాస్ట్కి వచ్చేసి మ్యాచ్యురేషన్, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్, ఓకే. రూట్ క్యాప్ గురించి అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇట్ ఈస్ ద కవరింగ్ అట్ ద అపెక్స్ ఆఫ్ ద రూట్ కదా. సో ఏదాన్ని ఇది కవర్ చేస్తుంది, టిప్ ఆఫ్ ద రూట్ని కవర్ చేస్తుంది, మెరిస్టమాటిక్ యాక్టివిటీ రీజన్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, ఓకే. ప్రొటెక్టింగ్ ద టెండర్ అపెక్స్ ఆఫ్ ద రూట్. అలాగే ఈ షేప్ని ఏమంటాము అనేది కూడా నేను మీకు చెప్పాను. ద షేప్ ఇస్ కాల్డ్ యాజ్ అ థింబల్ షేప్, ఓకే. Next, very important my dear students, I hope you are taking down the points. You are taking down the points, okay. Just వినడం వరకే కాదు, we also have to
టేక్ డౌన్ ద పాయింట్స్ ఇంపార్టెంట్. కొన్ని పాయింట్స్ అయితే ఎన్సీఆర్టీలో ఏది ఇవ్వలేదో బట్ అడిగారో మనకు ప్రీవియస్లీ, అవి కూడా మనం ఇక్కడ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ ఏరియాని అయితే మనం ఫస్ట్ రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అంటాం. ఓకే, ఇక్కడ మనకైతే ఇక్కడ చిన్న డాట్ 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 సెల్స్, లార్డ్స్ ఆఫ్ సెల్స్, చాలా సెల్స్ ఉంటాయి అన్నమాట. రైట్? ఈ సెల్స్ గురించి మీకు క్వశ్చన్స్ అడుగుతారు నాన్న. ఈ సెల్స్ గురించి ప్రీవియస్లీ క్వశ్చన్స్ అడిగారు కూడా. ఓకే, ఇక్కడ ఏ సెల్స్ అయితే ఉంటాయో ఆ సెల్స్ ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటాయి. ఓకే, దే ఆర్ లివింగ్. ఓకే, దెన్ ఇంకేముంటుంది? మెరిస్టమాటిక్ అంటే ఆల్వేస్ దే ఆర్ డివైడింగ్. దే ఆర్ డివైడింగ్ సెల్స్. ద సెల్స్ ఆర్ డివైడింగ్ సెల్స్ కదా. The cells are dividing. ఇక్కడ ఉన్న cells యొక్క పని ఏం తెలుసా? Just divide. One cell divide into 2 will divide into 4 will divide into 8 will 16. ఈ రకంగా సెల్స్ యొక్క నంబర్ ఇక్కడ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. మెరిస్టమాటిక్ అంటే ఏంటి? డివిజన్. దీస్ ఆర్ డివైడింగ్ సెల్స్. ఓకే, సో ఈ ఏరియాలో సెల్స్ ఏమవుతున్నాయమ్మా? కంటిన్యూస్లీ డివైడ్ అవుతున్నాయి. ఓకే, సో కంటిన్యూస్లీ డివైడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒకవేళ మనం చూస్తే ద సైజ్ ఆఫ్ ద సెల్స్ ఆర్ స్మాల్. ఈ సెల్స్ ఎలా ఉన్నాయి? స్మాల్ ఉన్నాయి. ద సెల్స్ ఆర్ స్మాల్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండే మనకి కాంపిటేటివ్ క్వశ్చన్స్ లో వచ్చాయన్నమాట ఆ క్వశ్చన్స్. సెల్స్ ఎలా ఉన్నాయి? స్మాల్ ఉంటాయి. ఇవి కంటిన్యూగా డివైడ్ అవ్వాలి కాబట్టి వెరీ గుడ్ రవి, ఇట్ ఇస్ అ మైటోసిస్ డివిజన్. వెరీ గుడ్ నా. ఓకే, సో కంటిన్యూస్లీ ఇక్కడ సెల్ డివిజన్ అవ్వాలి కాబట్టి సెల్ వాల్ ఏముంటుందో అది థిన్ ఉంటుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మా. ఓకే, సెల్ వాల్ ఏముంటుంది? థిక్ సెల్ వాల్ ఉంటే మళ్ళీ డివిజన్లో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కష్టం అవుతుంది. సో సెల్ క్విక్గా డివైడ్ అవ్వాలి. సో సైజ్ ఎలా ఉంది? సెల్స్ ది స్మాల్ ఉన్నాయి. తర్వాత సెల్ వాల్ వచ్చేసి ఏముంది? థిన్ ఉంది. అలాగే ఇప్పుడు ఒక సెల్ డివైడ్ అవ్వాలంటే దానికి చాలా ఎనర్జీ మాలిక్యూల్స్ కావాలి కదా, చాలా ఫుడ్ కావాలి కదా. సో ఈ ఫుడ్ అంతా కూడా ఎక్కడ ప్రెసెంట్ ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అ డెన్స్ సైటోప్లాజం కదా, ప్రోటోప్లాజం లో ప్రెసెంట్ ఉంటుంది. పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. రైట్? వాట్ ఆర్ ద పాయింట్స్? ఇక్కడ సెల్స్ ఎలా ఉంటాయి? సెల్స్ ఆర్ స్మాల్. సెల్స్ లో సెల్ వాల్ ఎలా ఉంటుంది? థిన్ ఉంటుంది. అండ్ దాని పని ఏంటి? డివైడ్ అవ్వాలంటే చాలా ఎనర్జీ కావాలంటే చాలా ఏముంటుంది అక్కడ? రైట్? ఫుడ్ మెటీరియల్ కావాలి, రిజర్వ్ ఫుడ్ కావాలి. ఇవన్నీ ఎక్కడ ప్రెసెంట్ ఉంటుంది? సైటోప్లాజం లో ప్రెసెంట్ ఉంటుంది. సో దే హ్యావ్ అ థిక్ డెన్స్ cytoplasm. Okay, and their work is to divide repeatedly. The work is to divide repeatedly. Continuously they are dividing. So ivanni points ekkada region of meristematic activity. Okay, dear student, Arun, you have asked the difference between thick and a thin. Okay, simple, I will explain you. Basically plant lo ప్రైమరీ సెల్ వాల్ అనేది డెవలప్ అవుతుంది అండ్ అక్కడ తర్వాత సెకండరీ సెల్ వాల్ అనేది కూడా డిపాజిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ సెల్స్ లో సెకండరీ సెల్ వాల్ లేదా సెకండరీ సెల్ వాల్ డిపాజిషన్ ఆర్ ఫార్మేషన్ అవ్వదు. ఓన్లీ ప్రైమరీ సెల్ వాల్ ఫార్మేషన్ అవుతుంది. అది థిన్ గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం బేసికలీ థిన్ అంటాం. ఓకే, రైట్? క్లియర్? ఫైన్. సో నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. ద రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ అయిపోయింది. సెకండ్ రీజన్ వచ్చేసి రీజన్ ఆఫ్ ఎలాంగేషన్. ఇక్కడ నుండి అయితే చాలా సార్లు మనకి కాంపిటేటివ్ క్వశ్చన్స్ వచ్చాయి. రైట్? కాంపిటేటివ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద కాంపిటేటివ్ క్వశ్చన్స్? లెట్ us డిస్కస్. ఇది సెకండ్ రీజన్ మై డియర్, రీజన్ ఆఫ్ ఎలాంగేషన్. రైట్? రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అంటే ఇక్కడ నుంచి PYQ క్వశ్చన్ ఏమొచ్చింది తెలుసా? విచ్ part of the root is known for growth of the plant. ఒక ప్లాంట్ గ్రో అవుతా ఉంది కదా, లెంత్ లో ఇంక్రీజ్ అవుతుంది, హైట్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో విచ్ పార్ట్? ఒక రూట్ కానీ ఇలా డీపర్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్? సో ఏ పార్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? What is this? Growth kada. So region of elongation is responsible for the growth of the plant. లేదా we can say it increases the length or height of the plant. Okay, ఇలా డీపర్ గా వెళ్తుంది. సో గ్రోత్ లో ఇది
ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక్కడ సెల్స్ ఏముంటాయి, ఎలాంగేట్. సీ ద మీనింగ్ ఆఫ్ ఎలాంగేట్ అమ్మా. సో ఇక్కడ సెల్స్ ఇలా బిగ్ అవుతుంది, ఎన్లార్జ్ అవుతుంటుంది. ఓకే, ద సెల్స్ ఇక్కడ డివైడ్ అయ్యాయి కదా, స్మాల్ ఉన్నాయి కదా, ఈ స్మాల్ ప్రొడ్యూస్ అయిన సెల్స్ ఇప్పుడు స్మాల్ నుండి ఇలా ఇవి ఎలాంగేట్ అవుతాయి అన్నమాట, ఎన్లార్జ్ అవుతాయి, ఎన్లార్జ్మెంట్ అవుతాయి, రైట్. అందుకే ఇవి ఇలా ఎలాంగేట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ లెంత్ ఆఫ్ ద రూట్ కానీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సెల్స్ ఇలా ఎలాంగేట్ అవుతుంది కాబట్టి ఓకే, ఆ హైట్ ఉండొచ్చు, ఆ లెంత్ అవ్వచ్చు, అదేమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎలాంగేషన్ దేని వల్ల అవుతుంది, ఎలాంగేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద వాక్యూల్. ఒక సెల్ సైజులో ఇలా పొడుగ్గా అవుతుంది, పెద్దగా అవుతుంది. సో వాట్ ఈస్ రెస్పాన్సిబుల్, ఓకే రైట్, ఇట్ ఈస్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ వాక్యూల్. వెరీ ఇంపార్టెంట్ మై డియర్. ఓకే, వాక్యూల్ సైజులా పెద్దగా అవుతుంది, ఎన్లార్జ్ అవుతుంది కాబట్టే రైట్ పెన్ కలర్ చేంజ్. ఓకే మై డియర్స్, రవి ఐ హోప్ కనిపించట్లేదేమో. ఓకే మా, we will change the pen color. Thank you for your feedback. ఇలా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. రెడ్ తీసుకుందామా, రెడ్ కనిపిస్తుందో లేదా చెప్పండి. రవి రెడ్ కనిపిస్తుందమ్మా, రవి 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 వేర్ ఆర్ యూ రవి, రవి రెడ్ ఓకేనా, కనిపిస్తుందా రెడ్ కలర్, లేదా వేరే కలర్ తీసుకుందామా, చెప్పాలి. రవి కాకుండా వేరే వాళ్ళైనా చెప్పచ్చు. కలర్ ఎల్లో కలర్ కనిపించట్లేదన్నారు, సో ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ రవి. ఓకే, సో మై డియర్ ఇక్కడ నుంచి అయితే మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇక్కడ నుండి ఇది సెకండ్ రీజన్, మనకు అది గుర్తుండాలి ఫస్ట్. సెకండ్ ఏంటి, ఓకే ఈ పార్ట్ అయితే రెస్పాన్సిబుల్ ఫార్ ద గ్రోత్ అవ్వచ్చు, లేదా రూట్ యొక్క లెంత్ ఇలా ఇంక్రీజ్ అయింది, హైట్లో పెరిగింది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఓకే ఇదే డార్క్ కలర్స్. ఓకే మై డియర్ రైట్. సో ఈ ఎలాంగేషన్లో ఏమైందనమాట, సెల్ ఇలా పెద్దగా అయ్యి, ఎందుకు అవుతుంది సెల్, బికాజ్ ఇందులో ఉండే వాక్యూల్ ఏమైంది ఎన్లార్జ్ అయింది అనమాట. సో వాక్యులేషన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ సెల్స్ కూడా ఎలాంగేట్ అయ్యాయి. ఓకే, అండ్ ఈ సెల్స్ లో నో మోర్ డివిజన్స్, రాసుకోవాలి. ఈ సెల్స్ ఇంకా ఫర్దర్ డివైడ్ అవ్వట్లే. డివిజన్ అనేది మెరిస్టమాటిక్ రీజన్ లో మాత్రమే ఉంటుంది. ఈ డివిజన్స్ అనేది మనకు నెక్స్ట్ రీజన్స్ లో కనిపించదు. ఓకే, సో ఇక్కడ ఉంది గ్రోత్ ఆఫ్ ద రూట్ ఇన్ ద లెంత్. ఇది ఇంపార్టెంట్, ఇది ఆస్క్డ్ క్వశ్చన్, ఇది PYQ. ప్లీజ్ మార్క్ ఇట్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, I'll use the blue color only. నెక్స్ట్ రీజన్, ద థర్డ్ రీజన్ వచ్చేసి రైట్, ద థర్డ్ రీజన్ బ్లూ కలర్ కనిపిస్తుందా లేదా మీరే చెప్పాలి. ఇంకా ద థర్డ్ రీజన్ ఈజ్ రీజన్ ఆఫ్ మ్యాచ్యూరేషన్. నాకైతే ఇది కనిపించట్లేదు, చూసుకోవాలి. ద రీజన్ ఆఫ్ మ్యాచ్యూరేషన్. ఓకే అరుణ్, we will also take up your suggestions ma. Okay, we will also take up your suggestions, don't worry. క్లియర్, వీకెండ్స్ లో కూడా మీకు కావాల్సిన క్లాసెస్ కూడా మీ వరకు మేము అందుబాటులో తీసుకొస్తాం. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్, సో డు నాట్ వరీ. ఓకే ఫైన్ మా, రైట్. సో ద థర్డ్ రీజన్ ఈస్ రీజన్ ఆఫ్ మ్యాచ్యూరేషన్. ఈ రీజన్స్ లో ఏమవుతుంది, ఈ సెల్స్ ఇక్కడైతే స్మాల్ గా ఉంటాయి, ఈ రీజన్స్ కి వచ్చేటప్పటికి సెల్ ఎలాంగేట్ అవుతాయి. ఎలాంగేట్ ఎందుకు అయ్యాయి, బికాస్ అందులో ఉండే ప్లాంట్ సెల్, ఇది ప్లాంట్ సెల్ మై డియర్. సో ప్లాంట్ సెల్స్ లో ఉన్న వాక్యూల్ ఏదైతే ఉందో అది ఇలా ఎలాంగేట్ ఎన్లార్జ్ అవుతుంది, దాన్ని బట్టి సెల్స్ కూడా ఎలాంగేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, థర్డ్ రీజన్కి వచ్చేటప్పటికి మెచ్యూరేషన్. ఒక చిన్న మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, చిన్న ఎగ్జాంపుల్. ఓకే, మనకి క్విక్గా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు చిన్నగా స్మాల్గా ఉన్నారు కదా, సో అలా మీరు గ్రోత్ అవుతూ ఉన్నారు రైట్. ఆ రీజన్ని ఇప్పుడు స్మాల్ ఉన్నదాన్ని మనం మెరిస్టమాటిక్ అనుకుందాం. ఓకేనా, అక్కడ నుండి తర్వాత మీరు హైట్లో గ్రో అయ్యారు. ఓకే, ఎలాంగేషన్ అనుకుందాం. ఓకే,
ఎలాంగేషన్ అయిన తర్వాత సడన్గా మీరు 12-13కి ఎప్పటికైతే మీరు ఆ ఏజ్కి రీచ్ అవుతారో ప్యూబర్టీ అనేది వస్తుంది కదా, అప్పుడు హెయిర్ డెవలప్మెంట్ ఆన్ ద ఫేస్ కదా, లేదా అండర్ ది ఆర్మ్స్, హెయిర్ ఎక్కడ పడితే అక్కడ హెయిర్ డెవలప్మెంట్ అవుతుంది, రైట్. అప్పుడు మనం ఏమంటాం, ఒరే నువ్వు మెచ్యూర్ అయిపోయావు రా, కరెక్ట్, యు ఆర్ మెచ్యూర్డ్. సిగ్గుపడుతుంటాం కదా మనం ఫస్ట్ టైం ఇలా చేంజెస్ అంతా వచ్చినప్పుడు. అదే ఇది ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇది బేబీ స్టేజ్, ఓకే, స్మాల్ స్టేజ్, మెరిస్టమాటిక్ అనుకుందాం. ఓకే, ఇలా గ్రోత్ అవుతుంది. ఏ స్టేజ్ అమ్మా? ఎలాంగేషన్ స్టేజ్ అనుకుందాం. తర్వాత దానికి హెయిర్ డెవలప్ అవుతుంది, రూట్ హెయిర్, మెచ్యూర్ అయిపోయారు మీరు ఇప్పుడు కదా. సో ఆ రీజన్ ఏమంటాం మనం? రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్ అంటాం. రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్లో చాలా ఇంపార్టెంట్, మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సెల్స్ అంటూ ఇంకా డివిజన్ స్టాప్ అయిపోయింది. అయితే ఇక్కడ సెల్స్ ఏమవుతాయి అన్నమాట? డిఫరెన్సియేషన్. మీకు తెలుసుగా డిఫరెన్సియేషన్ అంటే ఏంటి? డిఫరెన్సియేషన్, ఓకే. సెల్స్ ఇక్కడ ఏమవుతాయి? ఈ సెల్స్ ఏమవుతాయి? ఈ సెల్స్ కొన్ని ఆల్ ది సెల్స్ విల్ టేక్ అప్ డిఫరెంట్ షేప్స్, స్ట్రక్చర్స్, రైట్, షేప్స్, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ కదా. మనం వి విల్ ట్రై టు అండర్స్టాండ్, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఈ రీజన్ ని మనం రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్ అంటాం. మెచ్యూరేషన్ లో ఏమవుతాయి? సమ్ సెల్స్, ఇవే సెల్స్ మోడిఫై అవుతాయి రూట్ హెయిర్స్ గా. ఇది మన PYQ క్వశ్చన్ మై డియర్. ఏంటని? విచ్ సెల్స్ ఆర్ మోడిఫైడ్? ఓకే, రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్ నుంచి రూట్ హెయిర్ డెవలప్ అవుతుంది. ఇది కూడా మన కాంపిటేటివ్ క్వశ్చన్. రూట్ హెయిర్ అనేది ఏ పార్ట్ నుంచి డెవలప్ అవుతుంది? రీజన్ ఆఫ్ మెరిస్టమాటికా? కాదు. రీజన్ ఆఫ్ ఎలాంగేషనా? నో. రీజన్ ఆఫ్ మెచ్యూరేషనా? ఎస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేను మీకు చెప్పా, సిల్లీగా ఉండొచ్చు ఆ రీజన్, కానీ మెచ్యూర్ అయినప్పుడే కదా అన్ని రకాల చేంజెస్ మన బాడీలో చూస్తాం. అలానే ఇలా మెచ్యూర్ అయినప్పుడు ఇక్కడ రూట్ హెయిర్ అనేవి డెవలప్ అవుతాయి, ఓకేనా. సో రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్ నుంచి రూట్ హెయిర్, ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే విచ్ సెల్స్ ఆర్ మోడిఫైడ్? ఎపిడర్మల్ సెల్స్, ఓకే. ఎపిడర్మల్ సెల్స్ రూట్ హెయిర్ గా మారుతాయి అన్నమాట. ఎపిడర్మల్ సెల్స్ మోడిఫై యాజ్ అ రైట్ రూట్ హెయిర్. అండ్ ఇంకొక నెక్స్ట్ PYQ క్వశ్చన్ ఏంటి తెలుసా? దీస్ సెల్స్ ఆర్ మల్టీసెల్యులార్ ఆర్ యూనిసెల్యులార్? దీస్ ఆర్ యూనిసెల్యులార్. రూట్ హెయిర్స్ ఆర్ యూనిసెల్యులార్. యూనిసెల్యులార్ అంటే ఏంటి మై డియర్? దే ఆర్ మేడ్ అప్ ఆఫ్, they are, thank you Ravi, they are made up of సింగిల్ సెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మా. రూట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్స్? టు అబ్జర్వ్ ద వాటర్ అండ్ మినరల్స్, ఓకే, రైట్. ఎస్ అరుణ్, we will take up this chapter also ma, don't worry, right. సో రూట్ హెయిర్ యొక్క ఫంక్షన్ ఏంటి? టు అబ్జర్వ్ ద వాటర్ అండ్ మినరల్స్. సో వాటర్ని అబ్జర్వ్ చేయాలన్నప్పుడు ఈ రూట్ హెయిర్ అనేది ఎలా ఉంటుంది? యూనిసెల్యులార్ ఉంటుంది, మల్టీ సెల్యులార్ ఉండవు. సో 3 పాయింట్స్ మనకైతే ఇక్కడ తెలియాలి. ఏమని? ఈ సెల్స్ అనేవి అయితే డిఫరెన్షియేట్ అవుతాయి. చూడండి, డిఫరెన్షియేట్ అనగా ఈ సెల్స్ ఏముంటాయి తెలుసా? కొన్ని సెల్స్ జైలంలో మారుతాయి. సమ్ సెల్స్ డెవలప్ ఇంటూ ఫ్లోయం. సమ్ సెల్స్ విల్ డెవలప్ యాజ్ పారెన్కైమా, అవునా. సమ్ సెల్స్ డెవలప్ యాజ్ అ స్క్లెరెన్కైమా. ప్లాంట్లో ప్రతి ఒక్క సెల్ ఒకే రకంగా ఉండదు కదా, అందులో ఉండే సెల్స్ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఈ డిఫరెంట్ ఫంక్షన్స్లో డెవలప్ అవ్వాలి, పర్ఫామ్ చేయాలి అని అంటే ఆ ప్రాసెస్ని మనం, ఆ డెవలప్మెంటల్ ప్రాసెస్ని మనం డిఫరెన్సియేషన్ అంటాం, ఓకే. సో ఈ సెల్స్ కొన్ని వాటర్ని మోసుకెళ్ళే పని చేస్తాయి, కొన్ని అయితే ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో హెల్ప్ అవుతాయి, కొన్ని అయితే స్ట్రెంగ్త్ని ఇవ్వడంలో హెల్ప్ అవుతుంది, కొన్ని మెకానికల్ సపోర్ట్లో హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని ఎక్కడైతే అవి మెచ్యూర్ అయ్యి డిఫరెంట్ ఫంక్షన్స్కి అడాప్ట్ అవుతాయో ఆ ప్రాసెస్ని మనం డిఫరెన్సియేషన్ అంటాం. సో డిఫరెన్సియేషన్ అనేది ఏ పార్ట్లో మనం చూడొచ్చు? వీ కెన్ సీ దిస్ ఇన్ అ రీజన్ ఆఫ్ మ్యాచ్యూరేషన్. ఇది ఫస్ట్ పాయింటా? సెకండ్ పాయింట్, రూట్ హెయిర్ అనేది ఏ పార్ట్ నుండి డెవలప్ అవుతాయి? సో అవి మ్యాచ్యూరేషన్ రీజన్ నుంచి డెవలప్ అవుతాయి. థర్డ్, ఓకే, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ రూట్ హెయిర్ అనేది ఏ సెల్స్ నుంచి డెవలప్ అయ్యాయి? సో ఇట్ ఈస్ మోడిఫైడ్ ఫ్రమ్ ద ఎపిడర్మల్ సెల్స్.
ఫోర్త్ పాయింట్ అనేది ఈ రూట్ హెయిర్ అనేది యూనిసెల్యులారా లేదా మల్టీ సెల్యులారా? ఇది యూనిసెల్యులార్. సో ఇక్కడికి మనం ద రీజన్స్ ఆఫ్ ఏంటి రూట్ అయితే కంప్లీట్ చేసాం. ఒక రూట్కి 3 రీజన్స్ ఉంటాయి. ఓకే, 3 రీజన్స్లో ఫస్ట్ రీజన్ కింద నుంచి ఫస్ట్ రీజన్కి వచ్చేటప్పటికి దాన్ని మనం రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అంటాం. అది కొంచెమే. తర్వాత రీజన్ ఆఫ్ ఎలాంగేషన్, తర్వాత రీజన్ ఆఫ్ మ్యాచ్యురేషన్. రీజన్ ఆఫ్ మ్యాచ్యురేషన్ నుండి రూట్ హెయిర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, ఇందులో చాలా సెన్సిటివ్ పార్ట్ ఏది? మెరిస్టమాటిక్ యాక్టివిటీ ఉన్న జోన్. సో అందుకే ఆ సెల్స్ని కాపాడుకోవడానికి తర్వాత అక్కడ ఒకటి ఏముంటుంది అనమాట, వాట్ ఈస్ దాట్? ఓకే, ఇక్కడ ఉండేది రూట్ క్యాప్. Okay, so we have a root cap here. Let's go to the next slide. We have completed the regions of the root. Okay, right? So functions manam chudochu, absorb water and minerals. So root hair ayipindi mandi. Right. Next one, modification of the roots, my dear. Right? మోడిఫికేషన్ ఆఫ్ ద రూట్స్. రైట్, ఇప్పుడు రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్? ఓకే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్ ఈజ్ అబ్జార్బింగ్ ద వాటర్ అండ్ మినరల్స్. ఓకే, కానీ కొన్నిసార్లు ఈ రూట్స్ అనేవి ఏవైతే ఉంటాయి కదా అవి మోడిఫై అయ్యి అంటే చేంజ్ అయ్యి డిఫరెంట్ కండిషన్స్కి రైట్ అడాప్ట్ అయ్యి దే పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడైతే మనం చూడొచ్చు వీ హ్యావ్ 4 different types ఆఫ్ ద రూట్స్, మోడిఫికేషన్ ఆఫ్ ద రూట్స్. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ దాట్? స్వోలన్ పార్ట్స్ ఫర్ ఫుడ్ స్టోరేజ్. Okay, some roots are modified as to store the food. Some roots are for supporting. Okay, దీన్ని మనం prop roots లేదా stilt roots అంటాం. And some roots are helping in a respiration. Some roots are helping in a respiration. దీన్ని మనం pneumatophores అంటాం. Okay, so we will discuss about all these modifications one by one. Right, we will discuss about this modification. First one. Okay, so first modification, what is that? Swollen roots for food storage. Right, okay, ఇప్పుడు లీఫ్లో అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది కదా. లీఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. ఇక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అక్కడ నుండి ఫుడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, అక్కడ నుండి ఫుడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇట్ గోస్ టు ద స్టెమ్ అండ్ ఇట్ గోస్ టు ద రూట్స్ ఆల్సో. సో ఇక్కడ రూట్కి వెళ్ళినప్పుడు సమ్ రూట్స్ ఏమవుతుంది, ఈ ఫుడ్ని ఎంత ఫుడ్ కావాలో అది యూజ్ చేసుకుంటుంది. మిగతా ఫుడ్ని అయితే అది స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్టోర్ చేయాలంటే అది ఇలా ఏమవుతుంది, స్వెల్ అవుతుంది. సో ద రూట్స్ విచ్ ఆర్ స్వోలన్ అప్ అండ్ స్టోర్ ద ఫుడ్, ఇది ఒక మోడిఫికేషన్. ఇక్కడ చూడొచ్చు క్యారెట్ రైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. రైట్, ఈ పార్ట్ ఏమైంది, ఇది స్వెల్ అయింది అండ్ ఇక్కడ ఏముంటుంది, ఫుడ్ ఈ స్టోర్డ్ అనమాట. రైట్, స్వీట్ పొటాటోలో కూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో టర్నిప్ కూడా ఇట్ స్టోర్స్ ద ఫుడ్. ఓకే, ఇక్కడ నుండి అయితే మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. రైట్, వాట్ ఈస్ దట్? ద ఎగ్జాంపుల్స్, క్యారెట్ అని ఇచ్చేసి వాట్ క్యాన్ బి సీన్ ఆర్ విచ్ మోడిఫికేషన్ వీ కెన్ సీ అని, లేదా టర్నిప్ ఇచ్చేసి విచ్ మోడిఫికేషన్ వీ కెన్ సీ అని, లేదా స్వీట్ పొటాటోని ఇచ్చేసి విచ్ మోడిఫికేషన్ వీ కెన్ సీ. సో వీ కెన్ సీ దిస్ ఇన్ ద food storage. Carrot, turnip and sweet potato, they will store the food. వీళ్ళ యొక్క మెయిన్ ఫంక్షన్. ఓకే, 95% ఆఫ్ దీస్ రూట్స్ ఫంక్షన్ ఏంటి, టు స్టోర్ ద ఫుడ్. అండ్ అదర్ దెన్ దాట్ దే ఆల్సో హెల్ప్ ఇన్ రైట్ అబ్జార్బింగ్ ద వాటర్ అండ్ మినరల్స్. ఓకే, రైట్, that is the meaning. Let's go to the next one. Right, next one is prop roots, my dear. Prop roots. Right, prop roots we can see here. Prop roots యొక్క ఫంక్షన్ ఏంటంటే టు గివ్ ద what is that, support. Right, దీన్ని you know this is a banyan tree కదా. banyan ట్రీలో స్టెమ్స్ పై నుంచి కూడా ఇలా రూట్స్ అయితే హ్యాంగ్ అవుతాయి. అండ్
రైట్. ఈ హ్యాంగ్ అయ్యే రూట్స్ నే మనం ఏమంటాం, prop roots అంటాం, prop roots, or we can also call it as a hanging roots. So ఈ hanging root యొక్క function ఏంటి? What is the function of the hanging root? It gives the support, right? So support ఇవ్వడంలో ఇది help అవుతుంది. So it is giving the support to the banyan tree. So these supporting roots which are hanging are called as a prop roots. Okay, the next one, right, 2 modifications అయినాయి. The third modification, right, that is a stilt. The third modification, right, is a stilt roots, right? Stilt roots మనమైతే maize లో and sugar cane, basically మీరు sugar cane లో దీన్ని చూసి ఉండొచ్చు, right? You might have seen some nodes and internodes in the sugar cane లో ఇలా మీరు nodes చూసింటారు. దీన్ని మనం nodes అంటాం. Okay, we call this as a nodes, and a node అయితే ఇలా surface of the soil ఇలా attach అయి ఉంటుందో near the ground. ఓకే, ఏ నోడ్స్ అయితే ఈ నోడ్స్ నుండి ఎక్స్ట్రా మనకి ఇలా ఏమవుతుంది అనమాట, సైడ్కి, రైట్, టు ద నియర్, ఈ నోడ్స్ నుండి అయితే మనకు ఎక్స్ట్రా, రైట్, రూట్స్ డెవలప్ అవుతాయి. ఈ రూట్స్ని మనం స్టిల్ట్ రూట్స్ అంటాం. ఓకే, హ్యాంగింగ్, ఒకవేళ హ్యాంగింగ్ రూట్ అయితే దాన్ని మనం ప్రాప్ అంటాం. బట్ ఈ రకంగా, ఓకే, సైడ్స్ నుంచి ఒకవేళ అది ఇలా డెవలప్ అవుతుంటే దాన్ని మనం స్టిల్ట్ రూట్స్ అంటాం. ఓకే, స్టిల్ట్ రూట్స్ యొక్క ఫంక్షన్ కూడా సేమ్, సపోర్టింగ్ రూట్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లోవర్ నోడ్స్. సో దీన్ని మనం నోడ్స్ అంటాం. ఓకే, కమింగ్ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ద లోవర్ నోడ్స్, రైట్, ఆఫ్ ద స్టెమ్, అండ్ దిస్ కెన్ బి సీన్ ఇన్ అ maize and sugar cane. Maize and sugar cane. Okay, so 3 modifications are done, and the last important modification, okay, which is very important, PYQ question also, previously asked question, my dear, Pneumatophores, చాలా important question ఇది, previously, okay, PYQ previously asked question, ఏంటిది, Pneumatophores. You know what are Pneumatophores? Okay, some plants or some trees, some plants which are present in a marshy areas. ఓకే, ఎక్కడ ఉంటాయి ఇవి, మార్షీ ఏరియాస్. మార్షీ ఏరియాస్ అంటే బురద మట్టి. ఓకే, మార్షీ ఏరియాస్ లేదా హాలోఫైల్స్, రైట్, హాలోఫైటిక్ ఉంటాయి. అంటే సాల్ట్ కంటెంట్, సాల్ట్ వాటర్లో, రైట్, సాల్ట్ ఎక్కువగా ఉండే ఒక సాయిల్లో ఈ ప్లాంట్స్ ఎప్పుడు గ్రో అవుతుంటాయో ఇలాంటి ప్లాంట్స్కి ఆక్సిజన్ అనేది ప్రాపర్గా సప్లై అవ్వదు. ఈవెన్ రూట్స్ ఆల్సో రిక్వైర్ ద ఆక్సిజన్ కదా. సో ఈ ఇక్కడ చూడండి, ఇవి ఎక్కడున్నాయి, ఇవి బురద మట్టిలో ఉన్నాయి, ఇక్కడ అంతా బురదనే ఉంది, రైట్. ఇక్కడైతే ఆక్సిజన్ వాటికి దొరకడం చాలా కష్టం, డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. ఇలాంటి చెట్లు అప్పుడు ఏం చేస్తాయంటే ఆ ప్లాంట్స్లో నుంచి ఈ రూట్స్ అనేవి ఇలా అవుట్ సైడ్కి గ్రో అవుతాయి. దే గ్రో వర్టికలీ, దే గ్రో అవుట్వర్డ్స్. రూట్స్ అనేవి సాయిల్ నుండి బయటికి గ్రో అవుతాయి. ఓకే, వర్టికల్గా గ్రో అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా మనం రూట్స్ అనేవి టువర్డ్స్ ద సాయిల్లో చూస్తాం కదా, పాజిటివ్ జియో ట్రాపిక్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏముంది, నెగటివ్ జియోట్రాపిక్. ఆక్సిజన్ ఇక్కడ డెఫిషియన్సీ వల్ల దే జస్ట్ గ్రో అవుట్ సైడ్, రైట్, దే ఆర్ గ్రోయింగ్ వర్టికలీ, రైట్, టు అబ్జర్వ్ ద ఆక్సిజన్. అండ్ ఈ రూట్స్ లో ఇలా డాట్ పోర్స్ ఉంటాయి. త్రూ దిస్ పోర్స్ దే అబ్జర్వ్ వాట్, దే అబ్జర్వ్ ది ఆక్సిజన్. దీన్నే మనం నిమాటోపోర్స్ అంటాం, నిమాటోపోర్స్. ఓకే, పోర్ అంటే తెలుసు మనకి, నిమాటో, టు టేక్ ద ఆక్సిజన్, ఓకే, టు బ్రీద్ ఇన్ ద ఆక్సిజన్, రైట్. దీస్ ప్లాంట్స్ get or give this, what is that, the roots are grown outside, ikkada undi, to get oxygen, okay, for respiration. So this is again our PYQ question, Rhizopora. This is the name of the plant, okay, name of the plant or the tree. ఈ ప్లాంట్లో నిమాటోపోర్స్ అనేవైతే మనకి కనిపిస్తుంది. సో ఫ్రమ్ దిస్ మోడిఫికేషన్, సో రూట్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ 4 different, ఇఫ్ దే ఆర్ స్టోరింగ్ ద ఫుడ్ స్టోరేజ్. ఓకే, సెకండ్ వన్ అయితే బ్యానియన్ ట్రీలో హ్యాంగింగ్ వన్, ప్రాప్ రూట్స్ అంటాం. షుగర్ కేన్లో నోడ్స్ నుండి రూట్స్ లా డెవలప్ అయ్యి సపోర్ట్ ఇస్తుంది.
stilt roots antam. And the next one is Pneumatophores. Oxygen ni proper ga absorb cheyadaniki ee roots aithe ila bayitiki vachesi proper ga absorb cheyadaniki try cheste. Idi ekkadaithe manam chudochu, we can see this in a rhizophora. Okay. And coming to the last slide of today's session, right, that is the functions of the root function. So root yokka main functions enti, there are 4 different types of functions my dear student. First one manaku already telusu, absorption of water. Root yokka main function is to absorb the water and minerals from the soil. Second function enti, provide a proper anchorage kada. Already I have told you oka building manam kattali ani ante foundation anedi chala important. So oka tree ila vertically paiki grow avvali ani ante, right, daniki kavalsinanta strength kosam roots ila grow avutundannamata. So proper ila support and anchorage, okay, is very important. Next, storage of reserve food material kada. Storage ఈ రూట్స్ లో కూడా ఏముంటుంది, ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది, క్యారెట్ లేదా టర్నిప్ అండ్ ఆల్, రైట్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆర్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్. దెర్ ఆర్ 5 plant hormones kada, growth regulators, right. ee growth regulators like auxin ane growth regulator లేదా cytokinin కొంచెం వరకు ఇవన్నీ కూడా గ్రోత్ లో ఇక్కడ ప్లాంట్ రూట్ నుండి డెవలప్ అవుతాయి, రైట్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్ హియర్ మై డియర్ స్టూడెంట్, రైట్. సింథసిస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్, రైట్. What are the one which I have told you? Auxin, right. Auxin basically tip of the root and stem kuntundi. So root nundi auxin anedi produce avutundi, alage koncham matralo cytokinin anedi kuda produce avutundi. So roots help in absorption of water and minerals. Root helps in proper anchorage, okay. Root also helps in storage, and also root also produces or secretes some of the plant growth regulators. So inthatito my dear students, we have completed the first session of morphology of a flowering plants my dear, okay, right. So ikkada manam roots ane concept aithe manam complete chesam. Types of roots we have completed the modification of the roots and also the functions of the roots, okay. So with this we will wind up today's session. See you in the next session with the stem types and modification. Next session lo manam stem and also leaf gurinchi we will discuss. Till then my dear students, please stay tuned to Physics in Telugu channel, okay, and see you tomorrow. Take care, bye bye. Stop there.